వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ రాజ్యం చైనా వాణిజ్య పోరులో నువ్వా నేనా అంటూ యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అంతేనా, యుద్ధానికైనా సిద్ధమంటూ రంకెలేస్తున్నారు. ఇక ఈ తరుణంలో చైనా చేసిన ఆసక్తికర కామెంట్స్ సంచలనంగా మారాయి. తమకు హాని కలిగించే విధంగా ఏ దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల నుంచి బయటపడేందుకు అనేక దేశాలు అగ్రరాజ్యంతో బిజీగా చర్చలు జరుపుతున్నాయి. ఇక టారిఫ్ల నుంచి ఉపశమనం కావాలంటే చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై తాజాగా బీజింగ్ తీవ్రంగా స్పందించింది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో ఎనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. చెప్పండి, అసలు ఏంది చైనాకి అమెరికాకి మధ్య ఈ సుంకాల యుద్ధం ఎటువైపు దారి తీస్తుంది? అసలు ఫైనల్గా దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది? అసలు చైనాకి ఈరోజు బీజింగ్ ప్రకటన చేసింది. చైనా అమెరికా చేసిన ప్రకటనకి తీవ్రంగా వ్యతిరేకంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అసలు ఏం జరుగుతుంది? ఏంటంటే అమెరికా ఏదో రకంగా చైనాను లొంగేయాలని చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఈ సుంకాల యుద్ధం మొదలుపెట్టారో అన్ని దేశాలు లొంగిపోయినట్టుగా ఉన్నాయి, చైనా లొంగనంటాను. సో అనుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ యుఎస్ఏకి ఇది ఒక ఎదురు అవ్వింది. 90 దేశాలతో సుంకాల అగ్రిమెంట్కి వచ్చి ఒక చైనాతో రాకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయిపోయినట్లే. చైనా ఏం చేస్తుందంటే ఆలోచించి డొనాల్డ్ ట్రంప్ విధానాలు పద్ధతులు అన్నీ స్టడీ చేసి మనం ఏదో లొంగిపోయినట్టుగా ఉంటే ఇంకా బెదిరిస్తాడని అసలు నువ్వు లెక్క ఏమిటని దిగారు. సో ఇద్దరికీ అగ్రిమెంట్ కావాలి. ఎన్నో రోజులు ఇలా యుద్ధం చేస్తే ఇద్దరు దివాలా ఎత్తుతారు ఇద్దరు. ఎందుకంటే చైనా సామాన్ అమ్ముకోకపోతే చైనా పడిపోతుంది. ఆల్రెడీ ఈ గత నెల రోజు ఆర్డర్లు తగ్గిపోయినాయి బాగా చైనాకి. సో అందరూ భయపడిపోతున్నారు చైనాలో. ఇద్దరికీ అగ్రిమెంట్ కావాలి, కానీ ఎప్పుడు వస్తుంది, ఎవరు వస్తుంది? ఇంతట్లోకి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ వ్యాపారంతో ఎలా చేయాలి, ఎవరైతే చైనాతో స్నేహంగా ఉన్నారో, ఎవరైతే చైనాతో ఎక్కువ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతో అంటున్నాడు మీరు చైనా సామాన్లు కొనొద్దు అంటున్నాడు. అందువల్లనే చైనా రెచ్చిపోయి ఈవేళ స్టేట్మెంట్ ఇచ్చింది. మా మిగతా దేశాలు ఎవరైనా మాకు వ్యతిరేకంగా అమెరికాతో ఉంటే వాళ్ళ సంగతి కూడా తెలుస్తామని. డొనాల్డ్ ట్రంప్ తక్కువ మనిషి కాదు. ఆయన ఎలా ఇబ్బంది పెట్టాలి, చైనాకి ఎలా లొంగేయాలి, అగ్రిమెంట్ అడగాలి. ఇప్పుడు వచ్చిన పంతం ఏంటంటే ఎవరు ముందలు నలిగిపోయి సరే మేము రెడీగా ఉన్నాం రాండి అంటారు. అది వచ్చిన ప్రాబ్లం. చైనా అమెరికా మమ్మల్ని అడగాలంట, అమెరికా చైనా మమ్మల్ని అడగాలంట. కానీ ఇంకెన్నో రోజులు ఉండదు సార్. ఇది అమెరికా చైనా ఎటు చూసినా సరే ఇద్దరు ఒకరికొకరు కలిసి వాణిజ్య ఒప్పందం అనేది నడుస్తుంది. ఎందుకంటే చైనాలో కూడా అమెరికాకి సంబంధించిన చాలా కంపెనీలు చైనాలో ఉన్నాయి. చిన్న కంపెనీల దగ్గర నుంచి పెద్ద కంపెనీల వరకు చైనాలో వ్యాపారం సాగిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది? అసలు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు చైనా మీద ఇంత కఠినంగా వ్యవహరిస్తే సేమ్ అమెరికా మీద కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఆ మాత్రం కూడా ట్రంప్కి తెలియకుండా ఎందుకు ఇంత దుందుడుకు వ్యవహరిస్తున్నారు? అసలు ఏంటి దీని కన్క్లూజన్ ఏముంటుంది ఫైనల్గా? ఒకటి ఏంటంటే చైనా ఆర్థిక వ్యవస్థే కాదు, చైనా మిలిటరీగా పెరిగిపోయింది. చైనా అమెరికా సూపర్ పవర్ అగ్ర పవర్ స్టేటస్ని ఛాలెంజ్ చేస్తాను. అది అక్కడ వచ్చింది అమెరికాకి. డబ్బు సంపాదించి ఒక వ్యాపారస్తులాగా తలొంచుకుని తిరుగుతూ ఉంటే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు కదా. ఆ వ్యాపారస్తుడు డబ్బు ఖర్చు పెట్టి అల్లరి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నారు చైనా మీద. చైనా అంటే భయం వచ్చింది అందరికి. చైనా అన్ని చోట్ల ఆర్మీ పెంచింది, గొడవలు చేస్తుంది, లెక్క లేకుండా ఉన్నది. సో తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు. తర్వాత చైనా కూడా అన్ని టెక్నాలజీలో అమెరికా కంటే అడ్వాన్స్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో లేదు, స్టీల్ లేదు, షిప్ బిల్డింగ్ వాళ్ళ కడతాం లేదు, అలాగే కార్ ఫ్యాక్టరీలు ఏం లేవు. ఇవన్నీ పోయినాయి, చైనా దగ్గరే ఉన్నాయి. మన కోవిడ్లో జబ్బు వస్తే అమెరికాలో మాస్కులు చేసే కంపెనీలు కూడా లేవు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్ అయిపోయింది. చైనా తగ్గించాలి.
అది యూరోప్లో కూడా ఐడియా ఉన్నది, అమెరికాలో కూడా ఉన్నది. సో ఎన్ని ప్రయత్నాలు. అక్కడ అమెరికాలో పద్ధతి మార్చుకోకపోతే చైనాని ఆప్ చేయలేరు. చైనా ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేస్తే మిగతా అన్ని పోతాయి. సో ఇద్దరికి ప్రాబ్లం ఉన్నది. ఇద్దరికి ఒకరికొకరు అవసరం. తప్పకుండా అగ్రిమెంట్కి వస్తారు. కానీ చైనా లొంగిపోదు తొందరగా. లొంగిపోతే వాళ్ళ పరువు ప్రతిష్ట పోయి జీ జిన్పింగ్ ప్రెసిడెంట్ పడిపోతాడు. అందుకనే అతను కూడా మొండిగా ఉంటున్నాడు. కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ఎవరు ప్రొటెస్ట్ చేయలేరు. డొనాల్డ్ ట్రంప్ దేశంలో ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ధరలు పెరిగిపోయినాయి, స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఏం చేస్తున్నావు, నీకు ఏం తెలుసు, కొంప ముంచేస్తున్నావు అని ట్రంప్ని అడుగుతున్నారు. ఆయన ఓపిక పట్టండి అంటున్నాడు. సో రోజు రోజు ఇంకా యుద్ధం సెటిల్ అవ్వకపోతే ఇంకా బెటర్గా అయిపోతుంది. అమెరికా ఏదో రకంగా చైనాని లొంగైపోతే ఈ డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయిపోతాడు. ఈ సుంకాల్లో వెంకాల్లో ఇంకా అతను ఎవరు సీరియస్గా తీసుకోడు. ఓ పక్కన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక రోజులో సెటిల్ చేస్తాడు, 4 నెలల్లో చేయలేకపోయేది కదా. ఈ చైనాతో యుద్ధం మిగి ఫెయిల్ అయిపోతే ఆయన ఏమవుతాడు? సార్ ఒక పక్క ప్రశ్న. పుల్లారావు గారు, ఒక పక్క చర్చలకు రమ్మని అగ్రరాజ్యం అమెరికా చైనాని పిలుస్తుంది. చర్చలకు రండి, ఆ వాణిజ్య ఒప్పందాల మీద మాట్లాడుకుందాం అంటుంది. మరో పక్క ఏం చేస్తుంది, చైనాతో ఏదైతే సత్సంబంధాలు కొనసాగిస్తున్నా ఏదైనా దేశం కానీ చైనాతో సత్సంబంధాలు కొనసాగిస్తే వారి మీద సుంకాల భారం ఇంకా ఎక్కువ వేస్తామని ఒక పక్క అమెరికాతో ఉన్న మిత్ర దేశాలకి వార్నింగ్ ఇస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో చైనా చర్చలకి ఎందుకు వస్తుంది? చైనాకి ఎందుకు వస్తుందంటే ఇదంతా బార్గెనింగ్ స్టైల్. ఎక్కువ పెంచుకుంటాం, గొడవలు చేయటం, తర్వాత కూర్చొని సెటిల్ చేసుకుంటారు. వ్యాపారంలో, పెద్ద వ్యాపారంలో ఇదే జరుగుతుంది. యుద్ధాలు అవగొట్టేటప్పుడు ఇలాగే అవుతుంది. ఇది కొత్త కాదు నెగోషియేటింగ్ స్టాండ్. కానీ ఒక్కోసారి ఇది కన్క్లూడ్ కూడా అవ్వకపోవచ్చు. ఇదేంటి అలా యుక్రెయిన్ రష్యా యుద్ధం అలా వెళ్ళిపోతా ఉన్నారు, ఇది కూడా అలా వెళ్ళిపోతే ఇద్దరు చాలా వరకు నాశనం అవుతారు. దాంట్లో మీరు అడగవలసిన ప్రశ్న, భారతదేశం పరిస్థితి ఏంటంటే భారతదేశానికి ఏం నొప్పి లేదు. ఆయిల్ ధర పడిపోయింది చాలు భారతదేశానికి, మిగతా అన్ని మనం చూసుకోగలం. ఆయిల్ ధర పడిపోతే భారతదేశానికి మిగతాది ఏవి ప్రాబ్లం లేదు. మనం పెద్ద అమెరికా మీద ఆధారపడేది లేదు. ఆ వీసాల కోసం ఏదో తాపత్రయాలు పడుతున్నాం. ఆ 1,00,000 మంది వెళ్ళి ఉద్యోగాలు అక్కడ పనిచేయాలి, లేకపోతే పాపం బాధపడతారు అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే మనకి పెద్ద అమెరికా మీద ఆధారపడేది ఏం లేదు కదా. మన సరిహద్దులో లేదు, ఆయిల్ కొనుక్కోవట్లేదు. మన పెద్ద బిజినెస్ పార్ట్నర్ కాదు. చైనాతో మనకి సరిహద్దులో గొడవ ఉన్నది. చైనాతో మనకి పెద్ద వ్యాపార సంబంధం ఉన్నది. చైనా చాలా ప్రాబ్లం భారతదేశానికి, అమెరికాకి, యూరోప్కి, అన్ని దేశానికి. చైనాది ఒక హిస్టరీ మీరు మర్చిపోకూడదు. ఒక విశేషమైన దేశం. ఎప్పుడైతే ట్రంప్ ఇలాగ అవమానం చేసేది ఓపెన్గా, ఆయన లొంగడని అందరికీ తెలుసు. ఎవరైతే చైనాని స్టడీ చేస్తున్నారో చైనా లొంగదు. 2000 సంవత్సరం హిస్టరీ ఉన్నది. ఆ హిస్టరీ మనం చదవాలి. 1000 సంవత్సరాల క్రితం చైనా సామ్రాట్ బీజింగ్, పీకింగ్లో ఎలా పరిపాలించేవాడో ఆ సేమ్ పద్ధతి ఇవాళ జీ జిన్పింగ్ కూడా చేస్తాడు. ఆ సేమ్ సిస్టమ్ ఆఫ్ ప్రభుత్వం ఉంటుంది. ఆ సేమ్ రహస్య ప్రభుత్వం ఉంటుంది. ఏం తేడా లేదు. వాళ్ళు విశేషమైన జాతి. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి చైనా గురించి. ఎందుకంటే మనకి ప్రముఖ విరోధి భారతదేశానికి. భారతదేశాన్ని అవగొట్టేయాలని చూసే చైనా. పాకిస్తాన్తో మన మీద యుద్ధం చేస్తుంది, శ్రీలంకను రెచ్చగొట్టింది, నేపాల్ విడదీసింది, బంగ్లాదేశ్ పెట్టింది. కానీ మనతో వ్యాపారం బాగా చేద్దాం, స్నేహంగా ఉందాం అంటున్నారు. భారతదేశానికి పెద్ద ఛాలెంజ్ చైనా. చైనా ఇబ్బందులు పడితే మనకి చాలా మంచిది. ఇబ్బందులో పడిందా అంటే ఇంకా పడలేదు. సో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఖచ్చితంగా భారతదేశానికి హెల్ప్ చేసేలాగే ఉన్నాయని మీరు అంటున్నారు, సహాయం చేసే. అంటే మన దేశ అభివృద్ధికి చైనాని ఏదైతే డౌన్ చేస్తే అమెరికా అనుకుంటున్నట్టుగా మన దేశానికి మంచి జరుగుతుంది అంటున్నారు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, సో ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం పడి ఫైనల్గా భారత్కు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా? అసలు లేదు, భారత్కి ఏం పడదు. పెద్ద మార్కెట్ మనదే. మనకి ఫుడ్ మీద మనం సెల్ఫ్ ఇండిపెండెంట్. మన ఎకానమీ మొదలుకి వెళ్తూ ఉన్నది. ఫ్లో అవినా ఏమైనా ఒక మెయిన్ సీక్రెట్ ఏంటంటే, మన విరోధి ఇబ్బందుల్లో పడితే మనకు మంచిదా కదా? ఎలాంటి విరోధి? 60 సంవత్సరాలు మన మీద యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. పాకిస్తాన్ అందరినీ డబ్బులు ఇచ్చి చేస్తున్నాడు. లేకపోతే పాకిస్తాన్ దగ్గర అడుక్కుంటూనే వాడి దగ్గర డబ్బులు ఏమున్నాయి? ఆ సైన్యం ఎవరేస్తున్నారు జీతాలు? చైనా ఇస్తాడు. మన లడాఖ్లో ఎందుకు వచ్చాడు? పాకిస్తాన్ గొడవ పెట్టింది, నువ్వేం చేయటం లేదు, మమ్మల్తో దెబ్బలాడిస్తున్నావంటే వాళ్ళు చచ్చినట్టు వచ్చారు. అరే గవర్నమెంట్ సరైన జవాబు ఇచ్చింది, తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు చైనా. కానీ ఎప్పుడు చైనాతో మన విరోధం ఇంకో 50 సంవత్సరాలు ఉంటుందా, 100 సంవత్సరాలు ఉంటుందా, 500 సంవత్సరాలు ఉంటుందా మనం చెప్పలేం. మన నాయకులు వెళ్ళిపోయాక కొత్త నాయకులు వస్తారు. చైనా నాయకులు మారిపోయిన సిస్టమ్ అదే ఉంటుంది.
సిస్టమ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పుస్తకాలు, ఆ రహస్యాలు, ఆ పాలసీలు అలా కంటిన్యూ అవుతాయి. చైనా చాలా విశేషమైన దేశం. అందుకనే ఇవాళ ట్రంప్ను కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ట్రంప్కి నిద్ర లేదు, నిద్ర లేకుండా చేసేది. నేను ఒప్పుకోను అన్నారు. వార్నింగ్లు ఇస్తున్నారు, బెదిరిస్తున్నారు. మన ప్లేన్లు వందల ప్లేన్లు ఆర్డర్ చేశారు, చైనా అన్నీ క్యాన్సిల్ చేశారు. బీజేపీ ప్లేన్లు, అమెరికా ప్లేన్లు అంతా క్యాన్సిల్ చేశారు. సో యుద్ధం ఫుల్ స్కేల్గా జరుగుతుంది. కానీ వాళ్ళిద్దరూ కూర్చుని ఏదో సెటిల్ అవుతారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, ఓ మీకు సిగ్గుపడుతున్నారు మాతో మాట్లాడటానికి, రాని మేమే అడుగుతున్నాం అంటాడు ఆఖరి. అందువల్ల ఏవి ఇది గొడవ కొంతవరకు వెళ్తుంది, ఆగిపోతుంది. కానీ భారతదేశానికి చిన్న నష్టాలు ఉంటాయి, కానీ పెద్ద నష్టాలు ఉండవు. ఎందుకంటే మీరు యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసి భారతదేశానికి ఏం లాభం వచ్చింది? ఆయిల్ చౌకగా వచ్చింది. 3 సంవత్సరాలు బట్టి చౌక ఆయిల్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఒకటే కావాలి భారతదేశానికి, చౌక ఆయిల్ కావాలి, చౌక చెమరు కావాలి. చౌక చెమరు వస్తే మనకు అన్నీ గడిచిపోతాయి. సో అది మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ గత 15 రోజులు నెలలు బట్టి చెమరు ధరలు పడిపోయినాయి. ఎందుకంటే ఈ అస్థిరత, చైనా అమెరికా దెబ్బలాట, వాణిజ్య దెబ్బలాట, ఇదే అయిపోతుంది. మార్కెట్లకి ఆర్డర్ బుక్స్ అందరూ తగ్గించేశారు, ఎవరో సామాన్ కొనట్లేదు, ఆయిల్ ధరపడి మనకు బెనిఫిట్. సో అందువల్ల భారతదేశానికి అంత ఇబ్బంది లేదు. భారతదేశానికి తప్పకుండా మనం చూసేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేరు ఇవన్నీ రద్దు అయిపోతాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మషిన్లే ఆలోచిస్తాయి. కాబట్టి మన యూత్ని, మన స్టూడెంట్స్ని ఇంక ఏ ఫీల్డ్లో దించాలో ఆలోచించాలి. ఈ సాఫ్ట్వేర్ ఇంకెన్నో సంవత్సరాలు వయబుల్కి కాదు. భారతదేశానికి అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. సార్, చైనా ఇంతలా ఎదగడానికి కారణాలు ఏంటి? అమెరికాను కూడా తలదన్నేలా అమెరికా కూడా ఈరోజు భయపడే సుంకాలు అంతలా పెంచుతుంది. సో అమెరికా కూడా భయపడేలాగా వాళ్ళ వాణిజ్య వ్యవస్థని ఎలా అంతలా పెంచుకోగలిగారు? నేను ఇందాక కూడా చెప్పాను, చైనీస్ పీపుల్ తత్వం కూడా వేరు. వాళ్ళ డిసిప్లిన్ పీపుల్. వాళ్ళు 10,000 మంది, 20,000 మంది ఒక ఫ్యాక్టరీలో 30,000 మంది పనిచేయగలరు. భారతదేశంలో ఎక్కడైనా అంతమంది పనిచేస్తారా? ట్రేడ్ యూనియన్లు పెడతారు, గొడవలు పెడతారు, లాయర్ స్ట్రైక్స్ ఉంటాయి, మర్డర్స్ ఉంటాయి. ఆ డిసిప్లిన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ పీపుల్లో ఉన్న గుణం అది. వాళ్ళకి స్పెషల్ గుణాలు ఉన్నాయని నేను చెప్తున్నాను చైనీస్కి. అందువల్ల దానికి ఏం చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్, వస్తువులు తయారు చేయడం విశేషంగా స్పెషలైజ్ చేశారు. మీ ఫోన్లో 90% వస్తువులు చైనా నుంచి. మీరు వేసుకున్న బట్టలు చైనా నుంచి వచ్చిన బట్టలు, లేకపోతే చైనా నుంచి వచ్చిన యాన్. మీరు తిరిగే కారులో పార్ట్స్ అన్నీ చైనా నుంచి. ఒక పెట్రోల్ తప్ప అన్నీ చైనా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వాళ్ళు ఎక్కువ తర్వాత వాళ్ళు కూడా భారతదేశం లాంటి పాత సివిలైజేషన్, పాత సంస్కృతి ఉన్న వాళ్ళు కొత్తగా మొన్న వచ్చి దేశం కాదు. ఎప్పటి నుంచో వాళ్ళకి డెవలప్మెంట్ ఉన్నది. వాళ్ళు ఎప్పుడు ఇతర దేశాలతో టచ్ పెట్టుకోలేదు. వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ డిసిప్లిన్ ఉన్నది. బయటపడరు, ఉన్నాయి. అందువల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో అడ్వాన్స్ అయిపోయారు. లక్షల మంది స్టూడెంట్స్ అమెరికా, యూరోప్ పంపారు. చదువుకున్నాక తిరిగి వచ్చేసేటట్టుగా చేశారు. ఇక్కడ వాళ్ళతో ఫ్యాక్టరీలు పెట్టించారు, వాళ్ళతో టెక్నాలజీస్ చేశారు. అన్నీ చేశారు కాబట్టి అడ్వాన్స్ అయిపోయాయి. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉన్నది. తర్వాత మీరు కూడా ఒకటి మర్చిపోకూడదు, ప్రపంచంలో ఈక్వెటోర్ అంటే ప్రపంచం ఉత్తర శకం, దక్షిణ శకంలో ఏ భాషకి స్క్రిప్ట్ లేదు మీకు తెలుసా? అంటే భాషకి రాత లేదు. ఉత్తరాన్నే ఉన్నాయి భాష. హిందీ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, జపనీస్ ఉన్నాయి, కొరియన్ ఉన్నాయి. ఉత్తరానికే భాష. ఎందుకంటే ఉత్తరం ప్రపంచం డెవలప్ అవ్వాలి. అన్నిటికంటే ఎక్కువ డెవలప్ అవ్వింది ఎవరు? ఈ భారతదేశం నంబర్ 1. అలాగే చైనా, జపాన్, కొరియా. ఆసియా డెవలప్ అవ్వింది ప్రపంచానికి ముందు. తర్వాత కొంతవరకు అరబ్ దేశాలు కూడా. తర్వాత యూరోప్ అయ్యి వచ్చారు. ఒక 1000 సంవత్సరాలు యూరోప్ పరిస్థితి ఏంటి, భారతదేశం పరిస్థితి, చైనా పరిస్థితి ఏంటి? చైనా అడ్వాన్స్డ్ సామ్రాజ్యం ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ ప్రజల తత్వం అలాంటి తత్వం, వాళ్ళ డిసిప్లిను, వాళ్ళ మొండితనం, వాళ్ళ దేశం, వాళ్ళ భాష. ఇంగ్లీష్ నేర్చుకోలేదు, చైనాలోనే అంతా జరుగుతుంది. అది మనం తక్కువ చేయకూడదు. వాళ్ళ స్పెషల్ క్వాలిటీ.
సార్ ఎంత చైనా విరోధి అయినా మీరు మనకు అన్నట్టు చైనా ఆర్థికంగా ఇంతలా ఎదిగింది ఎందుకంటే వాళ్ళు ప్రాచీన దేశం కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్తున్నారు. సో అదేవిధంగా వాళ్ళు మన దేశంలో కూడా వ్యాపారాన్ని విస్తరించడం కూడా మనకు తెలిసిందే. చైనా ప్రోడక్ట్స్ కావచ్చు, చైనా వ్యాపార సామ్రాజ్యం భారత్లో కూడా ఉంది. అదేవిధంగా భారత్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇదే విధంగా చైనాలో కూడా ఆ, ఆ, ఉంటున్నాయా? అంటే మన వాణిజ్య ఒప్పందాలు అమెరికాకి చైనాకి భారత్కి మధ్య వ్యాపారం ఎలా ఉంటుంది రెండు దేశాల మనం మధ్య? రూపాయి మనం రూపాయి ఎగుమతి చేస్తే చైనా నుంచి 5 రూపాయలు దిగుమతి చేస్తాం. ఈవేళ నిజంగా ట్యాక్సులు పెట్టకపోతే మన స్టీల్ ప్లాంట్లన్నీ మూసేస్తారు. చైనా మనకి ఇప్పుడున్న మార్కెట్ స్టీల్లో 50% స్టీల్ అందుతుంది. ప్రతి సోలార్ ఎనర్జీ ప్యానల్ చైనా నుంచి వస్తుంది, మీకు తెలుసో తెలియదు. ప్రతి ప్యానల్ భారతదేశం ఏం చేస్తుందంటే కరెక్ట్గా చేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్, దేశాల మధ్యన వాణిజ్య ప్రిన్సిపల్ థియరీ 200-300 సంవత్సరాలు బట్టి నడిచేది ఏంటంటే ఏ దేశంగా చౌకగా నీకు వస్తువులు దొరుకుతాయో ఆ దేశాన్ని నుంచి కొనుక్కోవాలి. సో భారతదేశం మంచి పని చేస్తుంది. సోలార్ ప్యానల్స్ ఇక్కడ తయారు చేయాలంటే 10 రూపాయలు అవుతాయి, అక్కడ 2 రూపాయలు వస్తుంది. నువ్వు కారుని ఇక్కడ అన్ని నువ్వే ఇక్కడ తయారు చేయాలంటే కారు ఇప్పుడు ఉన్న కారు ఓ 10 లక్షల రూపాయలు కారు 30 లక్షలు అవుతాయి. చైనా నుంచి చౌక సామాన్ తీసుకొచ్చి ఫిక్స్ చేసుకుంటాం. కరెక్ట్. మనకి వాళ్ళకి మధ్యన వాళ్ళకి ఎక్కువ కొనుక్కుంటున్నాం, తక్కువ ఎగుమతి చేస్తున్నాం. అయ్యో అంటే కుదరదు. మరి కొన్ని దేశాలకు మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం కదా. మన ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో బేసిక్ ప్రిన్సిపల్, నువ్వు ఏ దేశంలో తక్కువ ధరకు వస్తువు దొరుకుతుందో నీ దేశం కంటే అక్కడి నుంచి కొనుక్కోవాలి, అదే లాభం. సో మనం చైనా నుంచి కొనుక్కుంటున్నాం చౌకగా, తప్పేంటి? వాళ్ళతో విరోధం ఉన్నది. కానీ ఇప్పుడు విరోధి నీకు వస్తువు రూపాయికి ఆఫర్ చేసి నీ స్నేహితుడు 5 రూపాయలకు ఆఫర్ చేస్తే ఎవరి నుంచి కొనుక్కుంటావు? నీ విరోధి నుంచి కొనుక్కో. నువ్వు స్నేహితుడి నుంచి 5 రూపాయలు కొనొచ్చు. ఆ ప్రిన్సిపల్ మీద భారత్ పనిచేస్తుంది కాబట్టి భారతదేశం కూడా ముందరకు వస్తుంది. లేకపోతే మీరు అక్కడి నుంచి సామాన్ తీసుకురాకపోతే ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ అంతా ఇప్పుడు ఏది కొనుక్కున్నావో, మిక్సీ కొనుక్కున్నా అది 2 times ప్రైస్ ఉంటుంది. సో తప్పేం చేయట్లేదు భారతదేశం. చౌకగా వస్తువులు దొరికే చోట కొనాలి, కొంటున్నాం. సార్ ఇప్పుడు ఇదే విధంగా అమెరికా తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల అమెరికాలో కూడా ఏదంటే ద్రవ్యోల్బణం కావచ్చు, రేట్లు ఎత్తు పల్లాలు కావచ్చు, రేట్లు పరంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశం లేకపోలేదా అమెరికాలో? ఉన్నది. దానికి డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే తొందరపడదు, వెయిట్ చేయి, మనం అంతా సర్దుకుంటాం, దేశం గొప్ప అయిపోతుంది, ఆ పన్నులు ఇతర దేశాల మీద వేస్తున్నాం, డబ్బంతా మనకు వచ్చేస్తుంది అంటున్నాడు. కొంతవరకు నమ్ముతున్నారు. కానీ ఇంకా ఇలా లాగితే అమెరికాకి ద్రవ్యోల్బణం ఉంటుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు అతని మీద తిరుగుబడతామని చేయొచ్చు. అందువల్లనే 90 రోజులు స్టే చేసేది కదా సుంకాలు డొనాల్డ్ ట్రంప్. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి రావాల్సింది 90 రోజులు ఆఫ్ చేశాను. ఎందుకు ఆఫ్ చేశాడు? ఆ దేశంలో ఆందోళన మొదలుపెట్టాడు. అమెరికాలో ట్రబుల్ ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ అందుకునే పెంచుతానని చెప్పి ఆఫ్ చేశాడు కదా, ఆ భయంతోనే ఆఫ్ చేశాడు. ఇప్పుడు 90 రోజుల్లో అక్కడక్కడ వాళ్ళతో వీళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకుని చైనాకి చూడు మేము ముందరికి వెళ్ళిపోతామని చెప్తాడు. ఇద్దరు పాలిటిక్స్ చేస్తున్నారు. దీంట్లో ఎవరు గెలుస్తారంటే ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో మనం ఇంకా ఆ సెటిల్మెంట్ వచ్చినా ఒకరి మీద ఒకరి మంచి చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్తున్నా, భారతదేశానికి నష్టం లేదు. భారతదేశాన్ని అందరూ ఇప్పించారు, ఇరగొట్టేయాలని. భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని దేశాలు ఇచ్చేయాలి, మొక్కల కింద చేయాలని ప్రయత్నం చేశారు. మహాత్మా గాంధీ ఆప్ చేశారు. మహాత్మా గాంధీ వల్లే ఈ దేశం యునైటెడ్గా ఉన్నది. ఆ చరిత్ర చదవండి. ఎదుర్కొన్నారు ఈ డివైడింగ్ ఫోర్సెస్. అన్ని దేశాలు వ్యతిరేకం చేశారు. అన్ని దేశాలు పొల్లేసిన నొప్పి మీద భారతదేశాన్ని తగ్గించాలి, లేకపోతే ఒక శక్తి అయిపోయారు. అందువల్ల మనం మర్చిపోకూడదు. భారతదేశం అందరూ మర్చిపోయి అదేదో ఏం ఫ్రీగా ఇస్తాడో అని రోడ్ల మీద తిరుగుతున్నారు జనం. నాకేదో ఫ్రీగా ఇచ్చేది గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేది అని తిరుగుతున్నారు. కానీ ఇదంతా అదృష్టంగా ముందరికి వెళ్తుంది. మన పొజిషన్ చాలా డెలికేట్ సెన్సిటివ్ పొజిషన్. ఇవాళ కడుపు నిండుతుంది, రేపు నిండుతుందా అంటే ఇక్కడ మంచి ప్రభుత్వం ఉంటేనే నిండుతుంది, లేకపోతే సున్నా. ఎందుకంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇతర దేశాలకు ఆ ప్రాబ్లమ్స్ లేవు.
సార్ అమెరికాలో ఏఐ టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఏఐని అభివృద్ధి చేయడం, వాళ్ళు డెవలప్ చేయడం, ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం. సో అమెరికా ఏమనుకుందంటే ప్రపంచాన్ని ఏఐ ద్వారా శాసించవచ్చు అనే ఒక డెసిషన్కి వచ్చింది. సో అలాంటి నేపథ్యంలో చైనా కూడా దానికి డూప్లికేట్ కావచ్చు, దానికి ఈక్వల్గా ఏఐ టెక్నాలజీ రూపొందించిన తర్వాతనే అమెరికా ఇంత చైనా మీద పగబట్టింది అనుకోవచ్చు మనం. బట్ అప్పటి నుంచి పగ ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి పగ ఉన్నది. అందరూ 10 సంవత్సరాలు బట్టి అమెరికాలో పగ ఉన్నది. ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. కొంతవరకు యాపిల్ ఫ్యాక్టరీలు, ఒక్కో ఫ్యాక్టరీ 50,000 మంది ఎంప్లాయ్ చేస్తారు. తప్పించారు చైనా నుంచి. లేకపోతే అన్ని ఫ్యాక్టరీలు అక్కడే ఉండి అలా తప్పిస్తున్నారు. మెల్లిమెల్లిగా దెబ్బ కొడుతున్నారు. చైనాకు తెలుసు మళ్ళీ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారని. చైనా ఎదుర్కొంటుంది, సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటుంది చైనా. సో అమెరికాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా ముందరకు వచ్చిందనే కాదు, ఇప్పుడు ఆల్రెడీ సడన్గా ముందరకు వచ్చేసారు. చాలా భయం వచ్చింది అమెరికాకి, యూరోప్ వెనక్కి పడిపోయారు. టెక్నాలజీలో వెనక్కి పడిపోతే ఇంకా ఏమున్నది అమెరికాకి? ఏమీ లేదు. సో చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇది ఒక కారణం కూడా. అడ్వాన్స్ చైనా ఉన్నది టెక్నాలజీలో, అందరూ ఒప్పుకుంటారు. అమెరికాలో ఏదైతే ఈ ట్రేడ్ వారు వల్ల అమెరికాలోని వ్యాపార సంస్థలు, చిన్న సంస్థల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా అమెరికాలో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో అమెరికాలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఒత్తిడి ఏమైనా చేసే అవకాశం ఉందా? అక్కడి ట్రేడ్కి సంబంధించి అక్కడ వ్యాపార అధినేతలు ఉంటారు కదా, వాళ్ళు అమెరికా అధ్యక్షుడి మీద కావచ్చు, అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? చాలా తీసుకొస్తున్నారు. చాలా తప్పు అంటున్నారు. ట్రంప్ లెక్క పెడతలేదు. నాకు లెక్కలేదు, ఇదే కరెక్ట్ అంటున్నారు. రోజు తీసుకొస్తున్నారు. ఇంకా పూర్తిగా దీని పరిణామాలు బయటికి రాలేదు. వ్యతిరేక పరిణామాలు వస్తే ఇంకా అల్లరి చేస్తారు, ట్రంప్ని నొక్కేస్తారు. అక్కడ పెద్దవాళ్ళు అందరూ కలిస్తే అవి తగ్గిపోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ పార్లమెంట్ తగ్గిపోతాయి. ఇప్పుడు వరకు బయటికి రాలేదు, గుసగుసలాడుతున్నారు, చెప్తున్నారు ప్రమాదం వస్తుంది. వాళ్ళు నిజంగా ప్రమాదం కనిపిస్తే ట్రంప్ని చాలా వ్యతిరేకిస్తారు. కానీ ఆ స్టేజ్ ఇప్పుడు వరకు రాలేదు. అది అతను ఏమంటున్నాడంటే అంతా మన చేతిలో ఉన్నది, అంతా చేస్తున్నాను, టైం ఇవ్వండి నేను చెప్తున్నాను. సో అందరూ ఆనందపడుతున్నారు. ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం అక్కడ ఉన్న పెద్దవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు నొక్కేస్తారు. ట్రంప్కి దానికి జవాబు ఉండదు, తగ్గిపోతాయి. ఇప్పుడు 90 రోజులు తప్పేలా లేదా? April 2 సుంకాలు వేస్తా అన్నాడు, వేయలేదు కదా. జూలై తర్వాత చూద్దాం అన్నాడు. జూలై తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు అవ్వకపోతే. సో అతను కూడా తెలుసు టెన్షన్ ఉన్నదని. కానీ గొప్పగా అతను బయటికి కనపడట్లేదు. ట్రంప్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తన మాటలు, అతని వ్యవహారం ఒక్క నిమిషం డౌట్ అవుతుంది. అది ఆయనలో ఉన్న పెద్ద విశేషం ట్రంప్. సో చైనాతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో సో వారందరి మీద ఆంక్షలు విధిస్తూ, మిత్ర దేశాల మీద ఆంక్షలు విధిస్తూ చైనాతో వ్యాపార సాగించే దాంట్లో కూడా ఆంక్షలు విధిస్తూ అమెరికా వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్కి చైనాకి మధ్య వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో సో దాని మీద కూడా, భారత్ మీద కూడా అమెరికా చైనాతో వ్యాపారానికి సంబంధించి ఏమైనా భారత్ మీద ఒత్తిడి తెచ్చి ఆంక్షలు విధించే అవకాశం ఉందా? సో ఒకవేళ అలాంటివి వస్తే మనకు చైనాకి ఉన్న వ్యాపార లావాదేవీల పరిస్థితి ఏంటి? మన ఎవరు టచ్ చేయలేరు. భారతదేశం ఏమంటారంటే చౌకగా కొనుక్కుంటున్నాం, మీరు చౌకగా వస్తువులు ఇవ్వండి అంటాం. సో మళ్ళీ ఆప్ చేసేది లేదు. అమెరికా ఏమో చిన్న చిన్న దేశాల మీద నొక్కేస్తారు, ఇది కొనొద్దు, ఏడిపిస్తారు. మన దేశం మీద కూడా ప్రెషర్ తీసుకొస్తారు, కానీ అంత ఉపయోగపడదు. ఎందుకంటే మన ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్స్, మందులన్నీ చైనా నుంచే కెమికల్స్ రావాలి, అన్ని స్పేర్ పార్ట్స్ అక్కడి నుంచి రావాలి. సో మనం టైం అడుగుతాం. పెద్ద మన మీద ఇంపాక్ట్ ఉండడానికి అమెరికా ట్రై చేస్తుంది, కానీ ఆఖరికి ఉండదు. ఎందుకంటే మనం అంత ఎగిరి అవ్వలేము. మన ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. చవకగా వస్తువులు చైనా నుంచి రాకపోతే మనం దెబ్బతింటాం, అది ఫ్యాక్ట్. అందువల్ల మనం అమెరికా ఏదో ప్రెషర్ తీసుకొస్తుందంటే ఒప్పుకోం. అమెరికా ఎంతో ప్రెషర్ తీసుకొచ్చేది. రష్యా నుంచి చెమరు కొనుక్కోదు, మనం వెళ్ళలేదు కదా, ముందరికి వెళ్ళిపోయాం. ఈ ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత్లో, మన దేశానికి సంబంధించి భారత్లో తీసుకుంటే రేట్లు మీరన్నట్టు పెట్రోల్ ధర తక్కువకు వస్తుంది. సో అదేవిధంగా భారత్లో బంగారం ధర పెరిగిపోతుంది.
సో ఇలాగా చాలా వాటి మీద మన మన దేశంలో కూడా కొన్నిటి వాటి మీద ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తూ ఉంది. ఈ ప్రభావం మనకు అంటే మంచి వైపు వెళ్తుందా? అంటే బంగారం రేట్ పెరగడం కావచ్చు, పెట్రోల్ తక్కువకు రావడం కావచ్చు, చిన్న చిన్న పరిశ్రమలు భారత్లో ఉండే మత్స్య పరిశ్రమ కావచ్చు, ఇటీవల తీసుకుంటే మన ఏపీకి సంబంధించి ఈ ట్రేడ్ వార్ వల్ల మత్స్యశాఖ కావచ్చు, ఆక్వా రంగం చాలా పడిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇలాంటివి మార్పులు మన దేశంలో ఎలా ఉంటాయి? ఫస్ట్ ఈ ట్రేడ్ వార్ అనేది ఆక్వా మీద కొన్ని రోజుల తర్వాత పన్నులు రేషనలైజ్ అయిపోతాయి అమెరికాతో. ఇంకా అగ్రిమెంట్కి వస్తున్నాం కదా, అగ్రిమెంట్ రాగానే తగ్గిస్తాను. రెండోది, బంగారం ధర పెరిగితే భారతదేశానికి చెందంటున్నట్టుగా వినిపిస్తుంది, అంతేనా? బంగారం ధర పెరిగితే భారతదేశం ఆస్తి పెరుగుతుంది. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న బంగారంలో 50-60% భారతదేశంలో ఉన్నారు. 60%. ప్రపంచంలో గత 500 సంవత్సరాలు ఎక్కడైతే బంగారం తవ్వారో 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం ఆ బంగారం అంతా భారతదేశానికి మెల్లిగా వచ్చేస్తారు. భారతదేశానికి బంగారానికి ఉన్న ప్రేమ కథ ఎక్కడా లేదు. అది ఎందుకు అన్నదంటే నేనేం చెప్పలేను, ఒక 5 నిమిషాల్లో చెప్పే కథ కాదు. భారతదేశంలో ప్రపంచంలో 60% బంగారం ఇక్కడ ఉన్నది. సో బంగారం ధర పెరిగితే ఎవరింకా ధనం పెరుగుతుంది? భారతదేశ ధనం పెరుగుతుంది కదా. మీకు బాధ ఎందుకు? బంగారం ధర పెరిగితే మీ ఇంటికాడ 5 కాసులు ఉంటే 5 కాసులు డబుల్ అవుతే మీ ధనం పెరిగిందా లేదా చెప్పండి. ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు కమోడిటీస్ మీద పెట్టుబడులు ఏవైతే ప్రపంచ దేశాల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్వెస్టర్స్ అంతా కమోడిటీస్ కాదు బాబు, స్టాక్ మార్కెట్ కాదు, కార్లు కాదు, బంగారం అంటారు. ఖచ్చితంగా కమోడిటీస్ అంటే బంగారం కూడా సార్. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. 500 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీ జోబులో మీ ఇంటికాడ బంగారం ఉన్నది అనుకోదు, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఏదో గోల్కొండమైనా లేకపోతే కాదు, అది సౌత్ అమెరికా నుంచి వచ్చింది, ఆఫ్రికా నుంచి వచ్చింది. మాలి అనే దేశం టింబక్టు అని మెల్లిగా అక్కడ తవ్విన బంగారం అలా అలా ప్రయాణం చేస్తా ఆఖరి ఎక్కడికి వస్తుంది? భారతదేశానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంటారు అమ్మరు. మనకున్న అటాచ్మెంట్ బంగారాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకున్న అటాచ్మెంట్ బంగారానికి కోవిడ్తో ఈ దేశాన్ని రక్షించింది. ఎవరి దగ్గరైనా కొద్ది బంగారం ఉంటే అమ్ముకొని బ్రతికి తాకట్టు పెట్టి బ్రతికి. సో భారతదేశానికి మన ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే బంగారం మీద పడకూడదు. బంగారం మన పెద్ద యాసెట్ ఇవాళ భారతదేశం. ఎందుకంటే డాలర్ ధర పెరిగితే బంగారం ధర కూడా పెరుగుతుంది కదా. సో మీ ఆస్తి పెరిగిందా లేదా? అందువల్ల ఇతర దేశాలకి ఆస్తి లేదు కదా బంగారం. మీ దగ్గర 60% బంగారం, ప్రపంచంలో తవ్విన బంగారం 500 సంవత్సరాల్లో ఎక్కడే ఉన్నదని నేను చెప్తున్నా. అది చిన్న విషయమా? ఇవాళ ఎక్కడ తవ్వినా రష్యాలో బంగారం తవ్వుతున్నారు, మార్కెట్కి తీసుకొస్తారు, యూరోప్లో అమ్ముతారు, యూరోప్ నుంచి మెల్లిగా భారతదేశానికి వస్తారు. సౌత్ అమెరికాలో బంగారం కొద్దిగా తవ్వుతున్నారు, అమెరికన్ న్యూయార్క్లో అమ్ముతారు, న్యూయార్క్ నుంచి ఎక్కడికి వస్తుంది? భారతదేశానికి వస్తుంది, మెల్లిగా వస్తారు, ఇక్కడికి వస్తారు. సో బంగారం ఒక పెక్యూలియర్ థింగ్ భారతదేశం. సో సబ్జెక్ట్ నేను మార్చేసా, కానీ భారతదేశానికి ఇందాక చెప్పిన మాట ఏంటి? మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద ఆధారపడిపోతుంది, ఇంకా అడ్వాన్స్ అయిపోవాలి. రెండవది, దేశంలో ఇదంతా ఏదో గవర్నమెంట్ చేతులు ఇస్తే తినేటానికి బయలుదేరిన ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్ని రోజులు తింటావు ఫ్రీగా, ఎన్ని రోజులు ఫ్రీగా లూటీ చేస్తావు? ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. మన దేశాన్ని పాడు చేయదు. స్ట్రాంగ్గా ఉండాలంటే అమెరికా, చైనా లాంటి దేశాలు మనం వ్యతిరేకిస్తున్నాయి కనపడకుండా. చాలా జాగ్రత్తగా ఉండాలి భారతదేశం. పేట్రియాటిజం, దేశభక్తి కూడా అర్థం చేసుకోవాలి. చేసుకోకపోతే పోతారు అంతే. ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో వివాదాలు ఉన్నాయి, పోతారు. చైనాలో అలా లేదు, ఒకే భాష ఒకే జాతి, ఫినిష్ అంతే, ఒకే భాష. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్ పుల్లారావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఇదే అమెరికాకి చైనాకి సంబంధించిన ట్రేడ్ వార్ కాస్త భారత్కు హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉంటుంది, భారత్కి చాలా మేలు జరుగుతుందని పుల్లారావు గారు చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా అమెరికా చైనాకి మధ్య ఫైనల్గా ఎలాంటి కన్క్లూజన్ వస్తుందో కూడా చర్చల ద్వారా మనం చూడాలి. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.